వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతుంది. అయితే వాటి మీద వచ్చే కథనాల్లో తాజాగా చూసుకుంటే ఇంకొక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి అని అంటే రీసెంట్గా నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజీలో ప్రత్యేకించి కూడా ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఒక ఆర్టికల్ రాశారు. అదేంటి అని అంటే మద్యంలో మరో లీల అనే హెడ్డింగ్ పెట్టి కాఫీ షాప్ వర్కర్కి లిక్కర్ కథ ఇది అని చెప్పి పెట్టారు. అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ ప్రకారంగా చూసుకుంటే ఒక సాధారణ కాఫీ షాప్లో పనిచేసిన వ్యక్తి ఒక సాధారణ కాఫీ షాప్లో పనిచేసిన వ్యక్తి నెలకి 32,000 జీతం తీసుకునేవాడు. తను ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా తనకున్న పరిచయాలు పెంచుకొని అక్కడి నుంచి ఏపీ మద్యం స్కాముల్లో మద్యం మాఫియాలో తను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఏపీ డిస్టిలరీస్కి సంబంధించిన ఏపీ ఇన్ఛార్జిగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తనకు పదవి ఇచ్చారు. ఆ పదవికి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఈయనేం చేశాడు, ఇప్పుడు డిస్టిలరీస్ అని అంటే మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలు. ఇప్పుడు తిలక్ నగర్ ఇండస్ట్రీ అనేది ఒక కంపెనీ, ఇటు లేలా ఇండస్ట్రీస్ అనేది ఒక కంపెనీ. అలా రకరకాలుగా దేశవ్యాప్తంగా మద్యం ఉత్పత్తి చేసే అంటే మద్యం తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే లేలా ఇండస్ట్రీస్ తరపు నుంచి వాళ్ళ బ్రాండ్లు ఇక్కడ అంటే ఏపీలో అమ్మాలి అని అంటే మాకింత కమిషన్ కట్టాలి అని చెప్పి ఒక డీల్ అనేది కుదుర్చుకోవడం. లేదు అని అంటే అటువంటిది ఏమీ జరగదు, మేము ఏ కమిషన్ కట్టమనే ఫలమైతే ముఖ్యంగా మీ బ్రాండ్లు ఇక్కడ అమ్మడానికి కుదరదని చెప్పేసి వాళ్ళని దూరం పెట్టేశారు. మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే గత 5 ఏళ్లలో ముఖ్యంగా సిగ్నేచర్ అని, రాయల్ స్టాగ్ అని, ఇంకా కొంచెం ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి కదా, ఎక్కువగా జనాలు తాగే బ్రాండ్స్, ఇవేవి కూడా అమ్మలేదు, ఏపీలో అమ్మలేదు. ఎందుకు అమ్మలేదు? ఆ డిస్టిలరీస్ అంటే ఈ రాయల్ స్టాక్ కానీ లేదంటే సిగ్నేచర్ ఇలాంటి ప్రీమియం బ్రాండ్స్ తయారు చేసే కంపెనీలు ఏపీ లిక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళతో డీల్ మాట్లాడేటప్పుడు వీళ్ళు నిరాకరించారు. ఇంకా వాళ్ళతో మనకి ఎందుకులని చెప్పి వీళ్ళు దూరం అయిపోయారు. కానీ మ్యాన్సన్ హౌస్ అని, రాయల్ ఛాలెంజర్, రాయల్ బ్లూ అని సంథింగ్ ఇంకో బ్రాండు, లేదంటే చీప్ లిక్కర్లు, బూమ్ బూమ్ బీర్లు ఇవన్నీ అమ్మారు. కింగ్ ఫిషర్ బీర్లు కూడా అమ్మలేదు. ఇవన్నీ ఏంటి, అమ్మనివన్నీ కూడా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళు ఏపీ ప్రభుత్వంతో మాకు ఈ లొల్లంతా వద్దు, మేము దూరంగా ఉంటామని చెప్పి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అమ్మిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఏపీ ప్రభుత్వంతో వీళ్ళు కూడా కుమ్మక్కయ్యి వాళ్ళ బ్రాండ్లు అమ్ముకున్నంత అమ్ముకున్నారు, వాళ్ళు కమిషన్లు ఇచ్చుకున్నంత ఇచ్చుకున్నారు, పంచుకున్నంత పంచుకున్నారు. ఇప్పుడు ఏ సంబంధం లేని వ్యక్తి సడన్గా ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా రాజకీయ పరిచయాలు చేసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎదిగి అక్కడి నుంచి 489 కోట్లు కేవలం 4.5 ఏళ్లలోనే, 4 సంవత్సరాలన్నర టైంలోనే 459 కోట్లు సంపాదించాడనంటే 32,000 జీతం తీసుకునే ఒక సాధారణ మనిషి సడన్గా కోట్లకు పడగలెత్తాడనంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోపణలు. అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ఈయన అజ్ఞాతంలో వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఈవెన్ ఇప్పుడు సిట్ అధికారులు ఆయన గురించి విచారణ చేస్తుంటే, ఆయన గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఎక్కడ ఆధారాలు దొరకట్లేదు. పైగా ఆయన విదేశాలకు పారిపోయాడని చెప్పి ఒక ఆరోపణ అయితే వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎక్కడ ఏ కంపెనీతో ఏ డిస్టిలరీస్తో వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు, వాళ్ళకి వీళ్ళకి కమిషన్ వాటా ఎంత, ముఖ్యంగా ఎక్కడ ఏ బ్రాండ్లు అమ్మాలి, ఎక్కడ నాసిరకం వీళ్ళు తయారు చేసిన కల్తీ బ్రాండ్లు ఉన్నాయి కదా అవి ఎక్కడ అమ్మాలి, ఇలా రకరకాలుగా అంత డేటా అంతా కూడా డిలీట్ చేశారని తెలిసింది. ఎందుకంటే గవర్నమెంట్ మారితే ఇదంతా కూడా ఒక భారీ కుంభకోణం, ఇది కావాలని చేసిందే. ఈ కుంభకోణంలో ఉన్న ఆధారాలు బయటపడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా మన మీద ఫోకస్ పెట్టకుండా ఉండడానికి, మనం దొరకకుండా ఉండడానికి, జాగ్రత్త పడడానికి ముందుగానే వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డేటా అంతా కూడా డిలీట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో తాజాగా వచ్చిన ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో 32,000 జీతగాడు 459 కోట్లు 4.5 ఏళ్లలోనే ఎలా సంపాదించాడు, ఏపీ లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా తిన ఒక భాగస్వామి అనేటట్టు ఒక అతిపెద్ద ఆరోపణ అయితే వచ్చింది. ఏపీ డిస్టిలరీస్ ఇన్ఛార్జిగా ఈయన పనిచేశాడంట. అంటే ఏపీ లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారు జరగట్లేదని చెప్తున్నారు. మరి ఇందులో ఇటువంటి కోణాలన్నీ బయటపడుతుంటే ఏది నిజం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమా, ఇటు వార్తల్లో న్యూస్లో వస్తుంది నిజమా? ఏది ఏమైనా సరే ఎక్కువ శాతం 99% ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. దానికి ప్రధాన కారణాలు ముఖ్యంగా జరిగిందని చెప్పి 100కి 100% బల్లగుద్దినట్టు ఎలా చెప్పొచ్చానంటే ముఖ్యంగా ఏ బ్రాండ్ మద్యం పెడితే ఆ బ్రాండ్ మద్యం అమ్మలేదు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే రాయల్ స్టాక్ కానీ, సిగ్నేచర్ కానీ ఇటువంటి ప్రీమియం బ్రాండ్స్ ఏవి అమ్మలేదు.
ఫోన్‌పేలు, గూగుల్ పేలు, డిజిటల్ పేమెంట్‌లు ఏవి తీసుకోలేదు. కేవలం నాసిరకం బ్రాండ్‌లు ముఖ్యంగా చీప్ లిక్కర్ కొత్త రకం పేర్లతో ఏవేవో మద్యం తయారు చేసి అవి 150, 200, 250 ఈ రేట్లు పెట్టేసి అమ్మేశారు. వాటికి పేరేంటో తెలీదు, ఊరేంటో తెలీదు, అవి ఎక్కడ తయారైనో తెలీదు. వాటికి సంబంధించి తయారీలో ఎటువంటి ఆల్కహాలిక్ ఏవైతే ద్రవ పదార్థాలు ఉంటాయో వాడారని తెలీదు. అవి ఎంత మొత్తంలో వాడారని తెలీదు. ఎక్కడ తయారైందో తెలీదు. ఏ డిస్టిలరీ కంపెనీయో తెలీదు. అసలు ఆ కంపెనీ ఎవరిదో కూడా తెలీదు. దీన్ని బట్టి మనం ఖచ్చితంగా లోతుగా ఆలోచిస్తే ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది చాలా భారీ స్థాయిలో జరిగింది. ఏపీ లిక్కర్ స్కాము ఇప్పుడు 3,500 కోట్ల వరకు జరిగిందని ఏదైతే కొన్ని ఆరోపణలు చెప్తున్నారో అది చాలా తప్పు. ఓపెన్‌గా చూసుకుంటే ఇంకా దీనికి రెండింతలు జరిగిందని చెప్పి ఖచ్చితంగా మనం అభిప్రాయపడవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొద్ది రోజుల్లోనే ఒక్కొక్కటి కూడా చాలా జాగ్రత్తగా సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది ట్రాన్స్‌పరెన్సీగా జరిగితే మాత్రం ఆధారాలన్నీ బయటకొత్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏం జరుగుద్ది అనేది మనమైతే ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఎదురు చూడాలి.